Hi friends, this is Prithvi. Welcome to day 100 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇన్ పవర్ ప్లాట్ఫామ్ జాబ్స్ ఇది కానీ మనకి చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలి ఇట్లాగా. సో ఫస్ట్ వచ్చి ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్. సో మీరు ఎప్పుడైనా నౌకరీలో పెట్టంగానే అండ్ ఏ హెచ్ఆర్ అయినా కాల్ చేసిన వెంటనే ఇదే క్వశ్చన్ అడుగుతారు. మీరు కానీ రియల్ గా జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ అని చెప్పండి. తర్వాత మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుద్ది. సో మీరు ఈ స్కిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా మీరు చెప్పాలి. మీకు మేజర్ స్కిల్స్, మీరు పవర్ యాప్స్ డెవలపర్ అయితే పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్ అయితే పవర్ ఆటోమేట్. సో మీకు ఏమొచ్చో పర్ఫెక్ట్వి అవే మీరు చెప్పండి. సో మీకు ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉన్నా కానీ మీరైతే అవి చెప్పొద్దు. సో చెప్తే మేబీ వాటిల్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఆ టెక్నాలజీనే మీకు ఇవ్వచ్చు. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం మీకు వచ్చినవి ముందు చెప్పండి. సో ఆ తర్వాత దీని మీద ఐడియా ఉందా అంటే ఎస్ ఐ హావ్ సమ్ బేసిక్ ఐడియా, ఐ హావ్ డన్ సమ్ పిఓసిస్, ఇలా మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి ఆర్ యూ రెడీ ఫర్ ఇంటర్వ్యూ టుమారో, ఇట్లాగా షెడ్యూల్ చేయడానికి అడుగుతారు. సో అదంతా అయిన తర్వాత సో ఇది ఫస్ట్ ఇంటరాక్షన్. దీని తర్వాత మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ హెచ్ఆర్ కాల్ చేస్తారు. సో శాలరీ డిస్కషన్. సో ఇక్కడ కానీ మీరు శాలరీని డిస్కస్ చేసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఎప్పుడు చెప్పొద్దు. సో మీరు ఆల్వేస్ ట్రై టు యూజ్ పర్సంటేజ్. సో అండ్ ఆల్సో సో ప్రీవియస్ ప్యాకేజ్ అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ కోసం మీరైతే చూస్తున్నప్పుడు మీరు కరెక్ట్ గా దాన్ని నెగోషియేట్ చేసుకోవాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చి 90 days నోటీస్ పీరియడ్ అనగానే చాలా మందికి కాల్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. సో మీరేం చెప్పాలంటే ఎస్ ఐ హ్యావ్ సమ్ 90 days నోటీస్ పీరియడ్ బట్ ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ టు మై మేనేజర్ అండ్ సో దే టోల్డ్ మీ లైక్ వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఫర్ 60 days లైక్ దట్. సో ఇట్లాగా మీరు ఆల్రెడీ ఒకసారి మీ మేనేజర్ని అడగండి. ఓకే అంటే 60 days ఇట్లా మేనేజబుల్ అని మీరు హెచ్ఆర్స్ తో చెప్తే సో మోస్ట్లీ ఒక్క హెచ్ఆర్ అయినా కానీ ఓకే అంటారు. సో ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు.